బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కాసేపట్లో నర్సాపూర్లో బస్ యాత్ర నిర్వహించనున్నారు. నర్సాపూర్ పట్టణంలోని క్రాస్ రోడ్స్ దగ్గర నిర్వహించే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం పటాన్ చెరువులో బస్ యాత్ర నిర్వహిస్తారు. బస్టాండ్ దగ్గర నిర్వహించే మీటింగ్లో ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. కాసేపట్లో నర్సాపూర్లో బస్ యాత్ర నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత 15వ రోజు బస్ యాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ బస్ యాత్ర ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇవాళ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఎర్రవేల్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నర్సాపూర్ చేరుకుంటారు. నర్సాపూర్ లో ఆడ రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మద్దతుగా ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఇవాళ గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ఇవాళ 4.5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజలకు వివరించనున్నారు. ఇవాళ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ఇవాళ ప్రజలంతా కూడా విసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సాగునీరు లేక తెలంగాణ రైతాంగం అంతా ఇప్పటికీ అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నిన్న ఏదైతే అకాల వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వారికి ప్రత్యామ్నాయం కావచ్చు, వారికి కనీస మద్దతు ధర కల్పిస్తామని ఒక తరిసిన గింజను కొంటామని కూడా ఇవాళ ప్రభుత్వం చెప్పకపోవడానికి కూడా వాళ్ళ రైతులంతా కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రైతాంగానికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత ఏదైతే బస్ యాత్ర ఉందో బస్ యాత్రలో భాగంగా ప్రసంగించున్నారు. అనంతరం నర్సాపూర్ నుంచి నేరుగా పటాన్ చెరువు చేరుకుంటారు. పటాన్ చెరువుకు వచ్చే మార్గ మధ్యంలో దిల్లీగల్లో అక్కడ ఏదైతే ఇటు మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థికి సంబంధించి అక్కడ కొంత ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని తెలుస్తుంది. అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం నేరుగా పటాన్ చెరువు చేరుకుంటారు. పటాన్ చెరువు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మద్దతుగా ప్రసంగించనున్నారు. ఏదైతే గత 10 సంవత్సరాల్లో పటాన్ చెరువును అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే అభివృద్ధిలో ముందుంచారు ఇవాళ, కానీ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి వల్ల కుంటుపడిపోయింది. కరెంటు లేక ఇవాళ ఆ ఫ్యాక్టరీలు మూసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండస్ట్రీ అంతా లాక్ వేసుకున్న పరిస్థితి. ఈ తరుణంలో ఇక్కడ ఉన్న
ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చిన వారంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆనాడు మాకు ప్రతి ఒక్కరికి అండగా ఉంది, ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసిందని చెప్పుకున్నారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కరెంటు పోవడం, నీళ్లు లేకపోవడంతో ఫ్యాక్టరీలు అంతా మూతపడుతున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇక్కడ పటాన్చెరుకు సంబంధించి కూడా ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి కూడా ఇక్కడ ప్రసంగించారు. ఏదైతే ఆ కరోనా సమయంలో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కరోనా సమయంలో సైతం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు వారికి అన్ని విధాలు ఆదుకున్నారు. ఆనాడు బియ్యం ఇచ్చి ఉచిత బియ్యం పంపిణీ చేసి ఒక్కో కుటుంబానికి 1500 ఇచ్చి ఆనాడు అన్ని రాష్ట్రాల వారిని అండగా చూసి వారి స్వరాష్ట్రాలకు సొంత ప్రభుత్వ ఖర్చులతో పంపించి వారికి అండగా నిలిచారు. వారందరినీ ఉద్దేశించి కూడా ఇక్కడ ప్రసంగించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి విజయం ఖాయమైనట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక తండోపతండాలుగా కదిలొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ను చూసేందుకే కావచ్చు, ఇవాళ కేసీఆర్ ప్రసంగం ఏమైనందుకు కావచ్చు, అంతేకాకుండా అబద్ధపు హామీలతో మోసపోయామని తెలుసుకొని వాళ్ళ బీఆర్ఎస్ అధినేత ప్రసంగాలు వినేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. దాదాపు ఇక్కడ పటాన్చెరులో 65,000 నుంచి 80,000 వరకు కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు సంబంధించి కూడా ఇప్పటికప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఇప్పటికే గులాబీమయమైపోయింది. ఇక్కడ ప్రజలంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో నర్సాపూర్ చేరుకుని అక్కడ ప్రసంగం ముగించుకొని నేరుగా పటాన్చెరు చేరుకున్నారు. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.